హోమ్ మినిస్టర్. సో మన రాష్ట్ర నాయకులు కూడా అట్లా ఏదో ఒక రకంగా ఎవరెవరో రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి నాకైతే విశ్వాసం లేదండి. ఇట్లాగే ప్రొలాంగ్ చేస్తారేమో 2014 వరకు. అంటే ఇంకొకటి అండి, నిన్న ప్రధానంగా నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చింది. ఒక పత్రికలు ప్రధానంగా అంటే కొందరు ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ వైపు వెళ్లకుండా కట్టడి చేస్తానికి ఫార్చునర్ వాహనాలు ఇచ్చారు కాంగ్రెస్ చెందిన ఒక అగ్రనేత అని వార్త ప్రచురించారు. అట్లా టీడీపీ అధినేత బాబు కూడా వాళ్ళకి డబ్బులు ఎరవేస్తున్నారని. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు ఎలా అర్థం చేసుకోవాలి? సిస్టర్ గారు మీరు చెప్పండి అందులోకి. మేబీ ఐ థింక్ ఒక 10% ట్రూత్ ఉండొచ్చు. 80% అయితే నమ్మకడానికి లేదు. ప్రకారం సెవరల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరిని ఎలా లాగబట్టాలో ఏమో. గవర్నమెంట్ పడగొట్టడానికి కొందరు, అట్లా వీలు కాకుండా కాపాడడానికి ప్రభుత్వము వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఎవ్రీ లీడర్ దే ఆర్ డూయింగ్ దేర్ దీస్ థింగ్స్ అనమాట. అందుకే క్వైట్ పాసిబుల్. బిటేస్ జో హై సీన్ పీపుల్ లైక్ వేములపల్లి పుచ్చలపల్లి సుందరయ్య, అలాంటి లీడర్స్ ఇప్పుడు లేరు ప్రజల నుంచి వాళ్ళు అట్లాగా బతికేవాళ్ళు. సో లీడర్ అనేవారు ఈ రోజుల్లో నిర్వచనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మెనీ థింగ్ హ్యాపెన్. ఏదన్నా ఎప్పుడు ఏదన్నా జరగచ్చు. వాళ్ళ చెప్పేదాన్ని వాస్తవం ఉంది. ఎన్టీ రామారావు సుందరయ్య లాగా నైతిక విలువలున్న లీడర్స్ ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలలో ఇప్పుడు బాగా నాటకపోయిన విషయం ఏంటంటే తెలంగాణ కావాలన్నది. ఇప్పుడు ఏ లీడర్నైనా వాళ్ళు నిలదీసి కావాలని కోరుతున్న ప్రజల వాళ్ళ విశ్వాసానికి తలంచాలంటే ఈ డబ్బులతోని అమ్ముడు పోవడం కన్నా తప్పనిసరి తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకొని మరి టీఆర్ఎస్కు వైపు పోక తప్పదు. ఇప్పుడు మనం ఇక్కడ అంటున్నాం వాడేదో ఇట్లా మారిన అట్లా మారిన ఆ ఎమ్మెల్యే అట్లా కాదు. ఆ గౌరవ శాసనసభ్యులకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు కోరుకున్న కోరికను తీర్చాలనే విశ్వాసం ఉన్నప్పుడే అది ప్రయాసం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం ప్రయత్నం చేసినా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూసడానికి వాళ్ళు తెలంగాణ వైపు మొగ్గు చూస్తున్నారు. ఆ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీ కాబట్టి దానికి మొగ్గు చూస్తున్నారు. దాన్ని పార్టీ ఏదైతే వ్యతిరేకమని కూడా ప్రజలు భావిస్తలేరు. వచ్చిన వాళ్ళు హీరోలుగా భావిస్తున్నారు. ఇది అందులో స్వాగతించవలసింది. అయితే కాంగ్రెస్ వాళ్ళకున్న చతురత కానీ గతంలో తెలుగుదేశం వాళ్ళు చేసిన చతురత లాక్కోవాలి, ఏదో రకంగా డబ్బులు ఇచ్చో లేదా ఇంకేమైనా పవర్ చూపించో ఇంకేమైనా ఆస్తులు చూపించో చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ అది సఫలీకృతం కాదు. ఇందాక చిస్తి గారు అన్నట్టు గతంలో పుచ్చలపల్లి సుందరయ్య అలాంటి నాయకులు ప్రస్తుతం లేరు. ప్రజలు ఒక రకమైనటువంటి రాజకీయ నాయకుల పట్ల ఒక యావగింపు వచ్చే ప్రమాదం లేదంటారు, అంటే పడిపోతున్న విలువల పట్ల కానీ? యాక్చువల్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎన్టీ రామారావు తర్వాత అంత నైతిక విలువలున్న నాయకులు ఉన్నారని ప్రజలు అనుకుంటలేరు. యాక్చువల్గా నిజమైన ఒక ప్రిన్సిపల్, ఒక మాట కట్టుబడి, ఈవెన్ వాజ్పేయి కూడా అప్పటి వరకు మాట కట్టుబడింది, ఏదైనా ప్రలోభాలు చేయాలని అనుకోలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ మీద విశ్వాసం లేదు. ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా రాజకీయ నాయకులు ఏవగింపు వచ్చినమాట వాస్తవమే. ఈ స్కామ్లను చూస్తుంటే ఏవగింపు వచ్చిన మాట. ఆ ఏవగింపు రాకుండా కూడా కొంత పర్సెంటేజ్ నైతిక విలువల వాళ్ళ నాయకులు ఇప్పటికి ఉన్నారు, లేదనేది కాదు. అలాంటి వాళ్ళ వల్లే కాపాడుతుంది అది. కాబట్టి ఈరోజు ఇంకా కూడా ఇప్పుడు ప్రజలు అందరూ ఇప్పుడు మనం చాలా దేశాల ఉద్యమాలు చూసాం. ఎంత పెద్ద నియంత్రణ, ఎంత పెద్ద ధనవంతులు ఎంత ప్రయత్నం చేసినా ఆడ వాళ్ళు ఆగలే, వాళ్ళ అధికారం ఆగలే. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈరోజు వారు చెప్పినట్టు 69 లెజిస్లేషన్ కన్నా ఇంకా ఎక్కువనే ఉంది. కానీ అప్పుడు రాజకీయ నాయకులు ధైర్యంగా తీసుకున్నారు. వాళ్ళు వ్యతిరేకంగా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ధైర్యంగా తీసుకున్నారు. ఇప్పుడంతా ఏంటండి, బక్రీద్కి ఇస్తారా, దసరాకి ఇస్తారా, ఇది ఇస్తే ప్రజలంతా చీట్ చేస్తున్నారు తప్ప ఒక నిర్ణయం తీసుకున్నాం, అవసరమైతే పార్లమెంట్ బిల్లు పెడుతున్నాం అనేది లేక మభ్య పెడుతున్నారు. శశి గారు మీరు చెప్పండి, ఇలా ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే యూపీఏ ప్రభుత్వం ఇట్లాగా అంటే ఎప్పుడు సమాధానం దాటవేయడం లేకపోతే కాలయాపన ఎందుకు చేస్తుందంట? దెర్ ఇస్ నో ప్రాపర్ లీడర్షిప్ అండ్ గైడెన్స్. నాకు తెలిసినంత వరకు అక్కడ రాజకీయ ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధాని మంచివారే, మంచి ఆర్థికవేత్త, బట్ పొలిటికల్గా రాజకీయంగా అంత నైపుణ్యం ఉన్న ప్రధాని కాదు. కేవలం ఈజ్ లాయల్ టు నెహ్రూ ఫ్యామిలీ. సో వీ నీడ్ ఏ స్ట్రాంగ్ లీడర్, ఏ స్ట్రాంగ్ గవర్నమెంట్ అవసరము. ఉన్నప్పుడే ఇలాంటివి సాధ్యమవుతాయి. అందువలన ఇది సరిగ్గా లేరు. అక్కడ అందరూ సమానులే. ఒకప్పుడు ప్రణబ్ ముఖర్జీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఈయన అపాయింట్ చేశారు. హీఈస్ ద మ్యాన్ అండర్ హిమ్. ఫైనాన్స్ మినిస్టర్గా చేస్తున్నారు. ఆ విధంగా ప్రధాని మెయిన్లీ
ఇట్స్ అ డెత్ ఆఫ్ లీడర్షిప్. సోనియా గారు ఉన్నారు, ఆమెకు అంత అవగాహన లేకపోవచ్చు, కొంచెం అనారోగ్య కారణాల వల్ల సరైన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. బట్ దెర్ ఇస్ అ డెత్ ఆఫ్ లీడర్షిప్. స్ట్రాంగ్ నాయకుడు ఈ దేశంలో లేడని దానికి నేను బలంగా బల్లగుద్ది చెప్తాను. ఆ పరిస్థితి, ఒక నాయకుడు లేకపోవడం ఈ పరిస్థితి అందరికి కారణం, నిర్ణయం తీసుకోలేకపోవడం. డెఫినెట్లీ ఓకే, స్ట్రాంగ్ డెఫినేషన్, స్ట్రాంగ్ లీడర్షిప్ ఈజ్ చాలా అవసరం అండి. ఏ దేశం అన్నా చూసుకోండి మీరు. మార్గరెట్ థాచర్ 11.5 years లండన్, ఇంగ్లాండ్ను పరిపాలించారు. గోల్డా మేయర్ అట్లాగే. టేక్ ఎనీ కంట్రీ, ప్రపంచంలో ఉన్న ఏ మీరు కంట్రీ తీసుకున్నా, ఏ దేశం తీసుకున్నా, ఇట్స్ అ లీడర్షిప్. అండ్ దెన్ నేషనల్ క్యారెక్టర్ ఈస్ దేర్. పీపుల్ ఆర్ డివోటెడ్ టు దేర్ కంట్రీ. మన దగ్గర నేషనల్ క్యారెక్టర్ లేదు. మనము మహా అంటే మండలం గురించి, జిల్లా గురించి, రాష్ట్రం గురించి ఆలోచిస్తాం. అలాంటి అదే జపాన్ చూడండి, చైనా చూడండి, నేషనల్ క్యారెక్టర్. వాళ్ళకు దేశం ముందు, మనకు దేశం ముందు అనేది మన పౌరులకు ఇంకా అది రాలే. ఇంకా ప్రాంతీయ విమానంలోనే ఉన్నాం మనం, ప్రాంతీయ భాష, ప్రాంతీయ విమానంలో. ఓకే, రాజేశం గారు మీరు చెప్పండి. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తోనే తెలంగాణ సాధ్యము, ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు స్వప్రయోజనాల కోసం వెళ్ళారు, తొందరపాటు చర్య కూడా అని వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పు ఉంది. వాస్తవంగా ప్రజలందరూ ఇది కావాలని కోరుతున్నప్పుడు ఆ ప్రజలు, మీరు ఇప్పుడు ఏ సర్వే చేసి 99.9% తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుతున్నారు. అదంతా వీళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణ ప్రజలు కోరుతున్నారు, తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. డెమోక్రసీలో ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎలక్టెడ్ యూనియన్ గవర్నమెంట్లో చాలామంది ఈ ప్రజలు ఏదైతే కోరుతుండ్రో ఆ కోరికను తీర్చాలనే లక్ష్యం లేరు. కాబట్టి వాళ్ళు పార్టీ మారిండ్రు లేదా టీఆర్ఎస్కి ఏంటంటే వాళ్ళు పోయింది ప్రజలు కోరుతున్న తెలంగాణ కావాలని పేరు సాక్రిఫైస్ కోసం ప్రజలు స్వాగతిస్తున్నారు. రేపు అవసరమైతే మళ్ళీ మేము ఎన్నికైతాం తెలంగాణ ప్రజలకు. మొన్నటి జరిగిన బాన్సవాడ ఎగ్జాంపుల్ అన్నీ తెలిసి కూడా వాళ్ళు ఏదో హైకమాండ్ను మనం చాలా సాటిస్ఫై చేయాలనుకుంటారు. ఇప్పుడు వీరు ఇంతకుముందు చెప్పినట్టు హైకమాండ్లో చాలా తప్పు నిర్ణయం తీసే వాళ్ళు ఉన్నారు. ప్రజలు ఏదైతే కోరుతుండ్రో ఆ ప్రజలు ఈ కోరికను తీర్చాలని. ఆఫ్టర్ ఆల్ తెలంగాణ కావాలని కోరుతుంటే భారతదేశం విడిపోతున్న కోరతలేరే. తెలంగాణ కావాలని కోరినంత మాత్రమే తప్పెట్లవుతుంది. దాన్ని పరిష్కరించాలనే లక్ష్యము ఉన్న ఏక నాయకులు లేరు. ఒక పటిష్టమైన నాయకత్వం కావాలి. ప్రజలు ఇది కోరుతున్నారు. దీన్ని ఇన్ని సంవత్సరాలు సాగదీస్తూ పోతుంటే కాంగ్రెస్ పార్టీకి ఫైనల్గా నష్టం తప్ప ఏ పరిస్థితుల్లో లాభం కాదు. ఈ ఒక్క సమస్య తెలంగాణ జట్లమైన సమస్యనే, చాలా సమస్యలు అట్లా పెండింగ్ కొట్టుకుంటే కాలమే పరిష్కరిస్తా అన్నప్పుడు అది కాలం పరిష్కరిస్తా అంటే మన్మోహన్ గారు పోతారు, ఇంకో అతను మంచి క్యారెక్టర్ కావచ్చు మన్మోహన్, పివి నరసింహారావు తీసుకొచ్చిన అతన్ని. కానీ ఆ పివి నరసింహారావుకి సరైన గుర్తింపించే సమాధి ఇవ్వలేదు ఆయనకు. సరే ఏదున్నా తెలంగాణ అంశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడేది ఇది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. మొన్నటి వరకు కూడా అవసరమైతే అధిష్టానాన్ని కూడా ధిక్కరిస్తామనే యోచనలో ఉన్న వాళ్ళు సడన్ గా ఇట్లా అనడానికి కారణం ఇప్పుడు అధిష్టానం వరకు ఏదైనా ఒత్తిడి ఉండొచ్చు, దానికి మనం డెప్త్ కోలేం. కానీ వీళ్ళు చేయకపోతే తెలంగాణ ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తారు, ఇది గమనించాలి. మళ్ళీ తర్వాత ఫైనల్గా ప్రజలు ఏ కోరిక అయితే బలంగా ఉందో దానికోసం మనం వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళ మనసులో అర్థం చేసుకొని వెళ్ళినప్పుడే అది ప్రజలందరూ మీరు చూడండి, కార్గిల్ వచ్చిందంటే అందరూ ఒకటైన మన దేశం కోసం పరిస్థితి వచ్చి ఇది దేశంలో అంతర్భాగమైన విషయం మర్చిపోతున్నారు. ఒక్కసారి బొగ్గు ఉత్పత్తి ఇక్కడ తగ్గితే కలకత్తాలో కానీ కేరళలోనో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చింది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇట్స్ నేషనల్ ప్రాబ్లం అనే సంగతి అర్థం చేసుకుంటారు. ఎవరికి వారే మాకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటారు. మీకు అనుకూలంగా మార్చడానికి సరే పార్లమెంట్లో మీరైతే ఒప్పుకున్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి మీకే వచ్చింది. అక్కడ అపోజిషన్ లీడర్స్, అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా పార్లమెంట్లో బిల్ సపోర్ట్ చేస్తామంటే దాన్ని పెట్టక ఈ కాంగ్రెస్ నాయకులు కాలం గడపకపోదామనే లక్ష్యానికి అనుగుణంగా మాట్లాడితే దాన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు, తిరస్కరించే పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు నిజంగా నాయకులుగా మేము కొనసాగాలనుకుంటే ఇప్పటికైనా సరైన నిర్ణయం హైకమాండ్ నుంచి ఒత్తిడి తీసుకురావాలి. కానీ దీన్ని కాలయాపన చేద్దాం, మనకున్న అధికారం చెలాయించుకుందాం, ఈ ఎలక్షన్ దాకా నడుపుకుందాం అంటే దానికి ఎవడేం చేయలేదు. ఓకే, చిస్సు గారు మీరు చెప్పండి. ఇవాళ ఈ రోజుకున్న ప్రాముఖ్యత అందరికీ తెలుసు. రాష్ట్ర అవతరణ మరోవైపు కోదండరామ్ కానీ వీళ్ళందరూ కూడా విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. అట్లాగే ఈరోజు ఇంకా దీక్షలు కూడా చేయబోతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి, అట్లాగే కొండ లక్ష్మణ్ బాబూజీ. ఈ దీక్షల ప్రభావం ఏ మేరకు ఉంటుంది అంటారు? నాకు తెలిసినంత వరకు ఏమీ ఉండకపోవచ్చు ఈ ప్రభావం. రాష్ట్రం అవతరణ జరుపుకోవాల్సిందే, విడదీయనంత వరకు మనమంతా ఒకటే. బట్ దిట్ షోస్ యాంటీ నేషనల్. వీఆర్ నాట్ యాంటీ నేషనల్ నైదర్ యాంటీ స్టేట్. ఇది అందరు కలుపుకొని
చేసుకొని పోవాల్సిన రాష్ట్రం అవుతాను. విద్రోహం ఎలా అవుతుందని నాకు తెలియదు. మన దేశంలో మనం ఉండి మనం కుట్ర పండుతున్నామా విద్రోహం అనడానికి? అట్లాగే నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు వ్యతిరేకంగా వీళ్ళు ఇట్లాగే చేశారు. ఏమని ఎగ్నెస్ట్ నిజాం ఇస్ లోకల్ మ్యాన్, ఇక్కడ ఉన్నాడు, అసఫ్జాయి ఖాందాన్ నుంచి వచ్చినాడు. ఆయనకు వ్యతిరేకంగా ఈ September 17th దిస్ ఆర్ ఆల్ బంకం. నాకు తెలిసినంత వరకు ఎనీ స్టేట్ పౌరుడు రాష్ట్రానికి కేంద్ర దేశానికి చెందిన పౌరుడు ఆలోచన లేదండి. ఇవన్నీ జరుపుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఈస్ డిఫరెంట్ థింగ్. అంటే ఇట్లా దినాలు జరుపుకోవడానికి రిపబ్లిక్ జరుపుకోవడానికి ఏముందండి? సో దేర్ ఆర్ సమ్ కశ్మీరీస్ హూ ఆర్ అపోజింగ్ దిస్ థింగ్ ఆల్సో. వేర్ ఆల్ నేషనల్, వేర్ ఆల్ వన్. ది హోల్ కంట్రీ ఇది ఓన్లీ థింగ్ దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్. ఈ రాష్ట్రం అంతా ఇంకా 23 రాష్ట్రాలు ఇవ్వాల్సి వస్తూ ఉంది ఈ దేశంలో. దానివల్ల కేంద్రం ఆలోచిస్తూ ఉంది అని ఒక బలమైన ఆలోచన ఉందన్నమాట. ఇది ఇట్స్ ఫెస్టివల్. అప్పుడు 2 భాషలు చూడండి. బూరుగుల రామకృష్ణ గారు అప్పుడు సాక్రిఫైస్ చేసి 1950లో తనకున్న ప్రభుత్వాన్ని ఆయన రాజీనామా చేసి రాష్ట్రం ఒక్కటి కావడానికి మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి పోరాడి పొట్టి శ్రీరాములు 1953లో తెచ్చుకుని తర్వాత ఈ 2 రాష్ట్రాలు ఒకటే కదా. భాష కొంచెం మేబీ డిఫరెంట్, కల్చరల్లీ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ తెలంగాణ, ఫ్రమ్ రాయలసీమ అండ్ ఆంధ్ర. బట్ ఒకే భాష మూలాన అందరు కలిసిపోయి 56 నుంచి ఇప్పుడు దాకా బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సపరేట్ అవుతా ఉంటే తప్పకుండా సపరేట్ కావచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది గవర్నమెంట్స్ విల్ అండ్ ద పీపుల్స్ విల్. లెట్ దెమ్ గో ఫర్ రెఫరెండం. ఓకే, రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో. డెమోక్రసీలో రాజ్యాంగ పరంగా న్యాయపరంగా ఎవరైనా నిరసన చెప్పచ్చు. వీళ్ళు ఏదో పూర్తి ప్రవర్తన కూర్చోడానికో లేకపోతే దేశం విడిపోతామంటే విద్రోహం అవుతుంది. ఇది ఎట్లా విద్రోహం అవుతుంది? వాళ్ళ నిరసన న్యాయసమ్మతంగా నల్లబడిని పెట్టుకొని చేస్తున్నారు. అది తప్పు. అది రెండో పాయింట్ ఏంటంటే ఫస్ట్ నుంచి వారు ఏదైతే చెప్పిండ్రో 1956 ఏర్పడిన నుంచి రాష్ట్రం ఏర్పడిన నుంచి కూడా నిరసన చెప్తున్నారు. ముల్కీ గో బ్యాక్ కానీ చాలా విషయాలు అన్యాయాలు జరుగుతున్నాయని ఆ రోజు కూడా తెలంగాణ కలవటానికి వ్యతిరేకించిన వాళ్ళు అప్పటి నుంచి 69 నుంచి కానీ ప్రతిసారి వ్యతిరేకిస్తున్నారు. ప్రజల కోరికను ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్న నాయకత్వం కానీ దాన్ని పరిగణలో తీసుకుంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని మర్చిపోతున్నాం మనం. దానికి వక్రీకరిస్తూ ఇలా కానీ ఎవరు అధికారం ఉంటుందని విద్రోహం అంటే ఎలా అవుతుంది? విద్రోహం ఎట్లా అవుతుంది? అమెరికా లాంటి దేశంలో చాలా స్టేట్స్ ఉన్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా పక్కపక్కన ఉన్నాయి. చిన్న చిన్న ఒక జిల్లా ఉన్న రాష్ట్రం కూడా ఉన్నాయి. ఉన్నంత మాత్రాన అది అక్కడ డెవలప్ అవుతలేదా? లగ్జంబర్గ్ ఇస్ దేర్, ఇట్స్ ఎ సిటీ కమ్ కంట్రీ. దేర్ ఆర్ ఓకే సార్, ఇంకొక అంశానికి వెళ్దాం. ఆజాద్ చిస్తి గారు మీరు చెప్పండి. నిన్న గవర్నర్ గారు ప్రస్తుతం కిరణ్ ప్రభుత్వానికి వచ్చిన సర్కార్కి వచ్చిన డోకా ఏమీ లేదన్నారు. దీన్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఎలా అనలైజ్ చేయడం? గవర్నర్ మస్ట్ నో ది హోల్ థింగ్ ఆఫ్ ది హీ ద హెడ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ద సీఎం ఈజ్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఇలాంటి పరిస్థితులు గవర్నర్ కితాబ్ ఇస్తున్నాడంటే డెఫినెట్లీ దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అండ్ ది కాన్స్టిట్యూషనలీ రాజ్యాంగపరంగా ఎవ్రీథింగ్ ఇస్ ద స్టేట్ ఈజ్ ఓకే, గవర్నమెంట్ ఈజ్ పని చేస్తూ ఉంది. ఆయన కితాబ్ ఇస్తున్నాడు. హీ సర్టిఫైయింగ్, సర్టిఫికేట్ ఈజ్ వాల్యూడ్. అండ్ మోర్ ఓవర్ నరసింహన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ గవర్నర్ నాకు తెలిసిన వరకు. ఓకే, మేబీ a police officer, that's a different story. As far as, but he may not be a politician also. It doesn't mean that the politician needs governor. గవర్నర్కు రాజకీయ నాయకులు కావాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ మెనీ జనరల్స్ హూ హ్యావ్ బికమ్ గవర్నర్. టీవీ రాజేశ్వర్ అయ్యారు, జేజే సింగ్ అయ్యాడు, జనరల్స్ చాలామంది అయ్యారు మన దగ్గర. సో ఆయన కితాబ్ ఇస్తున్నాడంటే డెఫినెట్లీ దేర్ ఇస్ సమ్ సర్కార్ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంట. అట్లాంటి గవర్నర్ గారు మరి అసెంబ్లీ సమావేశపరిచి విశ్వాసం పెట్టుకోమంటే ఏమవుతుంది? ప్రజలలో ఆఫ్టర్ ఒక డౌట్ క్రియేట్ అయింది. కొంతమంది రాజీనామా అవసరం లేదని కూడా అంటున్నారు. ఆయన గవర్నర్కి అధికారం ఉంది, ప్రజలు అడుగుతున్నారు, డౌట్ వచ్చింది, ఇతర పార్టీలకు డౌట్ వచ్చింది. మీరు విశ్వాసం పెట్టండి. మీకు మెజార్టీ ఉంటే డెమోక్రసీలో మెజార్టీ ఉంటే ఎవరేం చేయలేదు కదా. మెజార్టీ చూపించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. దానికి అవిశ్వాసం పెట్టవలసిన బాధ్యత అపోజిషన్ తెలుగుదేశంకు ఉంది. మరి పెడితే తప్పే ఉంది. ఆయన గవర్నర్గా ఒక స్టాంప్ కొట్టే బదులు అది అసెంబ్లీ పెడితే అసెంబ్లీ మీకు 100% స్టాంప్ కొడతారు. ఎవరు మాట్లాడరు కదా. మళ్ళీ దానికి అవిశ్వాసానికి కారణంలో ఉంటుంది. హౌస్ కెన్ బి ఒక తీర్మానం ఎండర్స్ చేస్తే కదా ఆ మాట కానీ దాని డిస్కషన్ వస్తుంది కదా. మరోవైపు రాజేష్ గారు, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నిన్న కొంతమంది వాళ్ళ పార్టీ లీడర్స్ రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు రాబోయే శీతాకాల సమావేశంలో అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు అవసరం లేదు అవిశ్వాస తీర్మానం అని దాటవేత వైఖరి అవలంబిస్తున్నారు. దీనిపై కొంత విమర్శలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ కుమ్మక్కయ్యారని, కిరణ్ కుమార్ సర్కార్తో ఆలోచి ఉందని వీళ్ళకి ఇలాంటి వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్ గవర్నర్ చంద్రబాబు నాయుడు చాలా మేధావి, తెలియగలవాడు. కానీ ఎందుకు ఒక 2 పాయింట్స్ తప్పు చేస్తున్నాడని నేను అనుకున్నా, తర్వాత ప్రజలు అనుకుంటున్నారు. ఏంటంటే తెలంగాణ గురించి ఒక్క స్పష్టమైన నిర్ణయం చేస్తలేడు. ఒక
ఒక అపోజిషన్ లీడర్గా ఖచ్చితంగా స్పష్టంగా నిర్ణయం చెప్పాల్సిన అవసరం ఉంది. అది జాతీయానికి దేశానికి నష్టం రాని రీతిలో ఏదైనా చెప్పాలి. సరే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు చెప్పిన పాత మీద లెటర్ ఇచ్చిందంటే అది మళ్ళీ ఒకసారి ఇవ్వాలి. రెండవది అపోజిషన్లో ఉన్నప్పుడు అవిశ్వాసం పెట్టవలసిన బాధ్యత ఉంటుంది. అవిశ్వాసం అంటే ఓన్లీ ప్రభుత్వాన్ని పడగొట్ట కాదు, ఎన్నో విషయాలు అందులో డిస్కషన్ అవుతాయి. నెంబర్ ఆఫ్ టైం అవర్స్ చాలా ప్రయాసమైన పద్ధతిలో డెవలప్మెంట్ ఏమవుతుంది, ఏ ప్రాంతానికి ప్రజా సమస్యలు వస్తాయి. అలాగే తెలంగాణ ఇష్యూ వస్తుంది. అందరు భయపడి తెలంగాణకు పైకి అందరూ సపోర్ట్ అని చెప్తున్నారు ఇక్కడ ప్రాంతంలో. అయితే నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు పోయి డైరెక్ట్ పోయి మేము రాజీనామాను యాక్సెప్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో ఒకటి మాత్రం కరెక్ట్ ఉంది, అటు ప్రభుత్వం ఉన్న స్పీకర్ కానీ ప్రభుత్వం కానీ ఏదో తూతు మంత్రం అన్నట్టు బయట చూపించడానికి కానీ, అలాగే తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళు ఎంతసేపు మేము కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటారు, మేము కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తామంటే కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసి రేపు 2014లో గవర్నమెంట్ కోల్పోవడానికి రెడీ ఉన్నారు కావచ్చు, మరి మీరున్నారా? స్పష్టంగా మీరు ఒక స్పష్టమైన ఇష్యూస్ ఉండాలి. బయటకు ప్రజలకు చెప్పడానికి మేమైతే ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళు ఆమోదిస్తలేరు, మాది ఆమోదిస్తలేరు, ఇది ప్రజలు ఆమోదించట్లేరు. తెలంగాణ కావాలని గాఢమైన విలేజ్లో ప్రతి పౌరునికి ప్రతి సామాన్యునికి వచ్చింది, మేధావుని సామాన్యులకు. ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల ముసలి వాళ్ళకు కూడా తెలంగాణ కావాలని కోరుకున్నప్పుడు మీరు వాళ్ళ విశ్వాసానికి పొందడానికి ట్రై చేయాలి. కానీ వాళ్ళు ఏదో విమర్శించడానికి కోసం, ఏదో కాలం పత్రికలు వచ్చడానికి కోసం మాట్లాడితే అది ప్రజలు అంగీకరించరు. శిష్యు గారు మీరు చెప్పండి, మరోవైపు బొత్స సత్యనారాయణ కానీ లేకపోతే డిఎల్ రవీంద్రారెడ్డి వీళ్ళంతా అవిశ్వాసం పెట్టుకొని మాకేం ఇబ్బంది లేదని కూడా ప్రతి సవాల్ వేశారు. దీన్ని ఎలా వాళ్ళు ధీమాగా చెప్తున్నారు? బికాస్ దే బిలాంగ్స్ టు ద పొలిటికల్ పార్టీ. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళు ఆ మాత్రం మాట్లాడాల్సి ఉంటుంది, తప్పదది. బట్ లోగుట్టు అసలు పెరుమాళ్ళకే తెలుసు అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎవరు ఏ విధంగా ఉన్నారు ఏమనేది ఇంకా ఎవరు దెర్ ఇస్ నో క్లారిటీ. లీడర్స్లో వాళ్ళలో కూడా ఏమైంది, వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళకి తప్పదు ఇవన్నీ చెప్పడం. ఒక లీడర్షిప్ కొందరు దృష్టిలో బలహీనమైన ముఖ్యమంత్రి అని జనాలు అనుకుంటున్నారు, బికాజ్ హీఈస్ ఇంపోజ్డ్ అని. బట్ రాజశేఖర రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డికి చాలా తేడా ఉంది. రాజశేఖర రెడ్డి ద లీడర్, ఈ వ్యవస్థలో కాంగ్రెస్ని పునరుజ్జీవం చేసిన లీడర్. అవకతవకలు కుంభకోణాలు ఐఎమ్ నాట్ టాకింగ్, బట్ యాజ్ పర్ యాజ్ ది పొలిటికల్లీ నైస్. అట్లాగే చంద్రబాబు నాయుడు ఈజ్ ఆల్సో మేధావి, వెరీ గుడ్ పాలిటిషియన్, దేర్ ఇస్ నో డౌట్. ఐ నో హిమ్ రైట్ ఫ్రమ్ ఏ స్టూడెంట్ డేట్స్. బట్ ఒక్క తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మాత్రానికి ఆయన ఎందుకో సరైన ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. మేబీ ఇంటిగ్రేషనిస్ట్, ఏ స్ట్రాంగ్ ఇంటిగ్రేషనిస్ట్. అప్పుడు కూడా ఏమంది జెంట్మెన్ అగ్రిమెంట్ ప్రజలు మన. ఓకే సార్, బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు బ్రేక్ తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మార్నింగ్ కాఫీలో ఇప్పుడు షార్ట్ బ్రేక్.